మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే నిన్నటి వరకు ఏంటంటే ఎండోమెంట్ పాలసీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయిపోయినాయి. ఈ రోజు నుంచి ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో మనకి ఏ ఏ పాలసీలు ఉంటాయి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది స్టార్టింగ్ మెథడ్. ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్లో మనకు దీంట్లో 3 రకాల పాలసీలు ఉంటాయి. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, మళ్ళీ ఒక 30 సెకండ్స్లో చెప్తాను. సేవింగ్ సొల్యూషన్స్ డబ్బులు దాచుకోవడానికి తీసుకునే పాలసీలు. ఎందుకు దాచుకుంటారంటే మన లైఫ్ స్టైల్లో ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ అప్ టు 100 ఇయర్స్ వరకు వచ్చే అవసరాలకు తగ్గట్టుగా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ప్రతి ఒక్కరు డబ్బులు దాచుకోవాలన్న ఆలోచన ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ లేకపోయినా, ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా, పిల్లల మ్యారేజ్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, మన రిటైర్మెంట్ లైఫ్, మన పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్, గా డబ్బులు కావాలనుకున్నా, నెక్స్ట్ ఇయర్ నుంచి డబ్బులు రావాలనుకున్నా, నాన్ గ్యారంటీ అయినా, గ్యారంటీ అయినా, ఒక 15 ఇయర్స్కి ఒకేసారి కావాలనుకున్నా, ఒక 35 ఇయర్స్ రెగ్యులర్ ఇన్కమ్ కావాలన్నా, 100 ఇయర్స్ వరకు ఇన్కమ్ కావాలన్నా, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి, భవిష్యత్తులో రాబోయే అవసరానికి తగ్గట్టుగా మన దగ్గర ఇన్ని రకాల పాలసీలు ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ పాలసీలన్నీ ఇవ్వడానికి బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఐడియా ఉంది కదా. ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు, 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు, మినిమం ప్రీమియం 25,000 నుంచి కట్టొచ్చు. అది ఎండోమెంట్ పాలసీలు, రెగ్యులర్ ఇన్కమ్, గ్యారంటీ, నాన్ గ్యారంటీ. ఓకేనా? దీంట్లో మనకి ఎండోమెంట్ పాలసీలు అయిపోయినాయి కదా. ఈరోజు బెస్ట్ మనకి ఇంట్రడక్షన్ చెప్తాను. రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు ఎన్ని ఉంటాయి, దాంట్లో నాన్ గ్యారంటీ ఎంత, గ్యారంటీ పాలసీలు ఎన్ని ఉంటాయి, నాన్ గ్యారంటీ పాలసీలు ఎన్ని ఉంటాయి, బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పి, రేపటి నుంచి రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో కూడా ఒక్కొక్క పాలసీ గురించి, గ్యారంటీ పాలసీలో 2-3 వీడియోలు, నాన్ గ్యారంటీ పాలసీలో 2-3 వీడియోలు అయితే ఒక 1 వీక్లో రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్స్లలో ఉన్నటువంటి గ్యారంటీ, నాన్ గ్యారంటీ పాలసీలన్నీ కూడా మళ్ళీ కవర్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో కండి. ప్రతి పాలసీ గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మీరు చేయాల్సింది ఒకటే, నువ్వు కలిసిన కస్టమర్ యొక్క ప్రొఫైల్ ఏంటి, చదువుకుంటే టర్మ్ పాలసీ, చదువుకోకపోతే సేవింగ్ పాలసీ. సేవింగ్ పాలసీలో అతనికి ఫ్యూచర్లో రాబోయే అవసరాలు ఏంటి, అయినా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారా, పేరెంట్స్ ఉన్నారా, వాళ్ళకి నెక్స్ట్ 15 ఇయర్స్లో డబ్బులు కావాలా, మ్యారేజ్ గురించి కావాలా, ఎడ్యుకేషన్ గురించి కావాలా, రిటైర్మెంట్ లైఫ్ గురించి కావాలా. నువ్వు ఏదన్నా పాలసీ ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ నిన్ను గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇవ్వాలి అంటే వాళ్ళని నువ్వు అనలైజ్ చేయగలగాలి, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్యామిలీకి ఉండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని, ఫ్యూచర్లో రాబోయే అవసరాలని, ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసి పర్ఫెక్ట్గా ఒక పాలసీని మీరు సేల్ చేయడం అలవాటు చేసుకున్నట్లయితే బిజినెస్ కాస్త తొందరగా అయినా పర్లేదు కానీ ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు మీరు. ఓకేనా? మనకు ఫస్ట్ ఇప్పుడు నాన్ గ్యారంటీ పాలసీలల్లో ఒక రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో 3-4 ఆప్షన్స్ ఉంటాయి. అది గ్యారంటీ పాలసీల గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్లో ఏంటంటే మనకు నాన్ గ్యారంటీ పాలసీ, అది గ్యారంటీ పాలసీ, దీంట్లో కూడా మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ ఉంటుంది. 12 ఇయర్స్ కట్టాలి, 5 ఇయర్స్ వెయిట్ చేయాలి, నెక్స్ట్ 35 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది. వెయిట్ చేస్తే కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, వెయిట్ చేయకపోతే రిటర్న్స్ కాస్త తక్కువ వస్తాయి. ఓకేనా? ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూరు, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీము, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ అని ఉన్నాయి కదా, ఈ 3 పాలసీలు దాదాపుగా ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ గురించి మీరు పర్ఫెక్ట్గా ఉంటే దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఓకేనా? ఇవి 3 కూడా రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్స్ ఉంటాయి, నేను దాంట్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఇన్కమ్ ప్లస్, ఇది కూడా రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్. దీంట్లో వచ్చే పాలసీ కూడా మనకు ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్లో కవర్ అవుతుంది. కాబట్టి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్లో 3-4 ఆప్షన్స్ ఉంటాయి, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ గురించి నేను రేపటి నుంచి డే బై డే ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇదండి రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్లో మనకు గ్యారంటీ పాలసీలు ఓన్లీ 4 ఉంటాయి. ఆ 4లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్, ఇవన్నీ కూడా ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు.
ప్రతి పాలసీకి ఉండే బేసిక్ రూల్స్ ఇవే. 5 to 12 years పేమెంట్ ఉంటుంది. 25 years మినిమం ప్రీమియం ఉంటుంది. అన్ని దానిలల్లో నార్మల్గా బీపీఆర్ రైడర్ ఉంటుంది. మిగతా రైడర్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. 12 years పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. 5 years వెయిటింగ్ పీరియడ్ చేసి నెక్స్ట్ 30 years ఇన్కమ్ వచ్చే ఆప్షన్స్ ఉంటాయి. అప్ టు 85 years వరకు బీపీఆర్ రైడర్ వచ్చేటట్టు ఉంటుంది. దీని గురించి నేను ప్రాపర్గా 1 by 1 అనేది నేను రేపటి నుంచి కవర్ చేస్తాను. ఈరోజు ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ పాలసీల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీల గురించి. ఓకేనా? రేపటి నుంచి ప్రతి ఒక్క పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటిన్యూగా మీరు వీడియోలు అనేది వాచ్ చేయండి. మిషన్ 100 అని చెప్పాను కదా, ఈ 100 వీడియోస్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, ఇంకా మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ టాటాలో, ఎస్పెషల్గా మన టాటాలో ఉండే పాలసీస్ గురించి 90% అనేది మీకు సబ్జెక్ట్ అనేది తెలుసుకోవడానికి మ్యాక్సిమం ఛాయిస్ ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. రెగ్యులర్గా ఫాలో కాండి. ప్రతి ఒక్క వీడియోని అబ్జర్వ్ చేయండి. ఏ టాపిక్ ఎందుకు చెప్తున్నాడు, ఎవరికి చెప్పాలి, మీరు నేర్చుకోండి. మీకు సంబంధించిన కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.